సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి మన ఛానల్లో మోస్ట్లీ ఫస్ట్ మోటో వ్లాగ్. ఇంతకుముందు ఎప్పుడు మనం మోటో వ్లాగ్ చేయలేదు అసలు. అంటే ఫీలింగ్ ఎ బిట్ నర్వస్ అన్నట్టు, ఫస్ట్ వ్లాగ్ కదా. సో ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్. కాకపోతే ఇప్పుడు మనం ఏంటంటే హైదరాబాద్కి వెళ్తున్నాము మా ఊరు నుండి. సో మోస్ట్లీ అక్కడికి వెళ్ళి అంటే ట్రయం సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాను. ఎందుకు ఏందనేది వీడియోలో చెప్తూ ఉంటాను నెక్స్ట్. నేను అంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, సర్వీస్ ఇవన్నీ అయిపోయాయి, బట్ చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి, అసలు వాళ్ళు ఏమంటారు ఏందనేది చూద్దాము. సో మా ఊరు నుండి హైదరాబాద్కి వచ్చేసి మనం 1.5 hours కూడా పట్టదు, మోస్ట్లీ 1 hour 10 minutes అట్లా. హైదరాబాద్ ఇన్ సెన్స్ కొంపల్లిలో ఉంది కదా ట్రయంఫ్, అక్కడికి వెళ్ళి వాళ్ళకి చూపించి వాళ్ళు అవుతుందంటారా ఏమంటారా చూడాలి. సో ఈ 14 kilometers ఒకటి డిస్టర్బెన్స్ ఉంటుంది, అండ్ మేడ్చల్లో రోడ్ వర్క్ జరుగుతుంది, అది కొంచెం. సో టైం వచ్చేసి 10 అయిపోయింది ఆల్మోస్ట్, బట్ స్టిల్ చలి అయితే మస్తు పెడుతుంది అన్నట్టు, మామూలుగా ఉండట్లేదు టెంపరేచర్లు. అండ్ ఇంకా మనం హైవేకి వెళ్ళడానికి ఐ గెస్ అరౌండ్ 10 kilometers ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వెళ్ళే రూట్ ఏంటంటే ఇది వచ్చేసి చేగుంట సైడ్, చేగుంట నుంచి హైదరాబాద్. సో ఈ బైక్ గురించి చెప్పాలంటే పవర్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు దీనికి. ఇక అంటే నాకు ఇంతకుముందు ఏ బైక్ లేదు, నేను తీసుకుంటే డైరెక్ట్ ఇదే. సో అంటే మామూలుగా మనం ఇంటి దగ్గర 100cc తిరిగి ఒకేసారి 400cc వస్తే అది కొంచెం కష్టంగానే ఉంటుంది అన్నట్టు, అంటే హ్యాండిల్ చేయడానికి. అండ్ దాట్ టు సిటీలో అప్పుడు ట్రాఫిక్లో తిరిగేప్పుడు కూడా చాలా ఇబ్బంది అయ్యేది. లైక్ మీరు క్లచ్ ఇట్లా వదులుతుంటే చాలు, ఇంకా అది వెళ్ళిపోతుంటుంది అన్నట్టు. సో అది కొంచెం నాకు అడ్జస్ట్ అయ్యేంత వరకు చాలా ఇబ్బంది అయింది అన్నట్టు. బట్ వన్స్ ఆ పవర్ అడ్జస్ట్మెంట్ తెలిసాక ఇంకా అసలు ఇబ్బంది అనేది లేదన్నట్టు. అండ్ ఇప్పుడు ఇంకా 2 years అంటున్నాను కదా, సో 2 yearsలో నేను తిరిగింది కూడా 18,000, చాలా తక్కువ తిరిగాను. కానీ అంటే పిలియన్ రైడర్ లేకుండా సోలోగా పోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇది. పిలియన్ రైడర్తో కూడా వెళ్ళొచ్చు, కానీ కంఫర్ట్ ఉండదు కొంచెం, వాళ్ళకి లాంగ్ డిస్టెన్సెస్ పోతే ఇబ్బంది అవుతుంది. అండ్ మైలేజ్కి వచ్చేస్తే నాకు 30+ వస్తుంది, ఇప్పుడు 30, 33, 35 కూడా వచ్చింది. సిటీలో అయితే ఇంకా 26, 28 మ్యాక్స్. అండ్ ఈ బైక్ చాలా సేల్స్ అయినాయి తర్వాత కూడా. అండ్ వీళ్ళు కూడా ఏంటంటే T4 అని, స్క్రాంబ్లర్ ఉంది కదా, స్క్రాంబ్లర్ కూడా చాలానే సేల్ అయింది. అంతా బాగానే ఉంటుంది బైక్తో అయితే. మోస్ట్లీ మైలేజ్ ఒకటే కొంచెం తక్కువ వస్తుంది సిటీలో తిరిగితే. అండ్ పవర్ అయితే యూ విల్ ఎంజాయ్ అన్నట్టు, చాలా అంటే చాలా బాగుంటుంది పవర్ అసలు. అండ్ ఈజీగా గ్లైడ్ అయితే వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్లో. అంటే దీని డిజైన్ అలా ఉండటం వల్ల మనకు చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ అనుకుంటూనే ఉన్నా రైల్వే గేట్ పడ్డది. సో ఫైనల్గా హైవేకి అయితే వచ్చేసినాం మనం. అండ్ డోంట్ నో ఇదే ఫస్ట్ వ్లాగ్ అన్నా కదా, దానివల్ల ఏమో హెల్మెట్ లైక్ ఒక సైడే లాగుతున్నట్టు అనిపిస్తుంది.
లోపల పెయిన్ తెలుస్తుంది. అంటే స్టార్ట్ అయ్యి ఒక 30 మినిట్స్ కూడా కాలేదు, అప్పుడే అనిపిస్తుంది. మేబీ చూడాలి ఎక్కడన్నా ఆగి. సో ఈ జంక్షన్స్ దగ్గర అయితే జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ నుంచి అయితే ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు, కానీ మధ్యలో రోడ్ వర్క్ జరుగుతుంది అక్కడక్కడ. సో అవే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయి. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ హైవే పైన చలాన్స్ కూడా ఇస్తారు అన్నట్టు 80 క్రాస్ అయితే. అండ్ ఇప్పుడు ఈ ట్రయంఫ్లోనే ఇంకొకటి త్రక్స్టన్ అని కూడా వచ్చింది. దాని టెస్ట్ రైడ్కి ఇక్కడ లేదన్నట్టు కొంపల్లిలో, ఓన్లీ ఒకే షోరూంలో ఇచ్చారంట. అది కూడా బంజారా హిల్స్ ఉంది, బంజారా హిల్స్లో. సో ఇంకా మనం అక్కడికి పోయి టెస్ట్ రైడ్ చేసేంత టైం లేకుండే. అండ్ ఇప్పటి నుండి అయితే అంటే ఈ మోటో వ్లాగ్స్ కానీ మోటో కంటెంట్ కూడా కొంచెం చేద్దామని అనుకుంటున్నా. రెస్పాన్స్ ఎట్లా వస్తుందో అర్థం కావట్లేదు. అండ్ నాకు ఇది కొత్త కదా, సో నేను లైక్ కంటిన్యూగా ఒక టాపిక్ పైన మాట్లాడాలి అంటే నేను దానికి లైక్ ముందు ప్రిపేర్ అవ్వడమో లేకపోతే అది అలవాటు అవ్వడమో ఇవి అవ్వాలన్నట్టు. ఇప్పుడు ఇవాళ చేస్తుంటే నాకు అది అనిపిస్తుంది. ర్యాండమ్గా నేను మాట్లాడుతున్నాను కానీ లైక్ స్విచ్ అవుతున్నా ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్కి. సో మోస్ట్లీ వచ్చేసినాం మనం అయితే ఇంకొక 5 minutes అంతే, ట్రాఫిక్ లేకపోతే. బట్ ద ఓన్లీ థింగ్ ఏంటంటే అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఐడియా ఉందన్నట్టు. అండ్ ఇందాక నేను ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు గోప్రో ఏమంటారు లూజ్ అయిపోయి ముందుకు బెండ్ అయిపోయింది. నేను చూడలేదు అది అసలు, తర్వాత చూసిన. సో ఇన్ కేస్ అది కానీ ప్రాపర్గా రికార్డ్ అవ్వకపోయి ఉంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏమైంది, ప్రాబ్లం ఏంటి అని. సో పెద్దగా అయితే ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ట్రాఫిక్లో. కానీ సమ్మర్లో నేను ఫేస్ చేసిన ఇష్యూ ఏంది ఈ బైక్తో అంటే, హైవే పైన వెళ్తే వెల్ అండ్ గుడ్, కానీ ట్రాఫిక్లోకి వెళ్ళి లైక్ ఒక 10 minutes అట్లా కొంచెం నార్మల్ మూవింగ్ ట్రాఫిక్ ఉందనుకోండి, హీట్ అయితే మామూలుగా కాదు అసలు, ఫుల్ అంటే ఫుల్ అయిపోతుంది. అండ్ దీనికి రేడియేటర్ ఫ్యాన్ కూడా ఉంది కదా, అది కూడా ఆన్ అవుతూనే ఉంటుంది అన్నట్టు మొత్తం. మన కార్కి వచ్చినంత సౌండ్ వస్తుంటుంది రేడియేటర్ ఫ్యాన్ తోటి. ఇంకొకనొక టైంలో అయితే లైక్ ఇది ఉంటుందా అసలు, ఏమన్నా ఇద్దా బైక్ అనే ఫీలింగ్ తెప్పిస్తుంది అన్నట్టు. ఆల్మోస్ట్ గోప్రోలో కూడా ఛార్జ్ అయిపోవడానికి వచ్చింది అనుకుంటా. ఐదర్ బ్యాటరీ చేంజ్ చేయాలి లేదా దీన్ని ఛార్జ్ చేయాలి. వీళ్ళు ఒక 1 hourలో అయిపోద్ది అంటే అక్కడే ఉండి తీసేసుకుందాం అనుకుంటున్నాను. లేదు టైం పడుతుంది అంటే మాత్రం చూడాలి ఇంకేం చేయాలో. వేరే ఫ్రెండ్కి కూడా ఫోన్ చేసినా కానీ వాడు ఇంకా లేదంట అసలు. ఆ పొద్దున నేనే డిలే చేసిన, లేకపోతే ఈ పటికల్లో వచ్చేసేవాళ్ళం అన్నట్టు. అంటే చలి కూడా మామూలుగా లేదు కదా, అంత దూరం నుంచి ట్రావెల్ చేయాలి కాబట్టి ఇంకా ఎందుకు రిస్క్ అని కొంచెం మెల్లిగానే వచ్చిన. ఇక్కడ ఈ లెఫ్ట్లో ఉంది కదా అదే అన్నట్టు. సర్వీస్ మాత్రం వెనకాల ఉంటుంది.
హాయ్ బ్రో. హాయ్. మొన్న హెల్త్ బాగాలేదంటగా, సెట్ అయినా మరి? ఇంకా బాగాలే? అయ్యో. సో మనం వెళ్ళిన పని అయితే కాలేదు. ఏమైందంటే ఆ పార్ట్ స్టాక్ లేదంట. నేనన్నా ఫోన్ చేసి రావాల్సిందేమో. అండ్ వేరే షోరూంలో ఉందంట. అది ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరమేమో ఉంది. వెళ్ళడానికి 1 గంట పడుతుంది, మళ్ళీ రావడానికి 1 గంట పడుతుంది. అండ్ అక్కడ ఎట్లుందో కూడా తెలియదు సర్వీస్ మనకి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్రో మంచిగా చేస్తాడు అన్నట్టు ఆయన. సో చాలామంది ఇక్కడికే ప్రిఫర్ చేస్తారు. ఇప్పటికి కూడా నేను చాలామంది ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వస్తారు అన్నట్టు. ఓల్డ్ సిటీ నుంచి కూడా వచ్చారు కొంతమంది. సో స్టాక్ లేదు అండ్ రావడానికి కూడా బాగానే టైం పడుతుంది అన్నారు. బట్ ఆ ప్రాబ్లం అయితే ఏం కాదంట దానివల్ల. సో చూడాలి ఇంకా మనం. కాకపోతే ఇప్పుడు అంత దూరం నుండి వచ్చింది ఇంకా ఊరికే అన్నట్టు అయిపోయింది అనుకో. ఇంకా మళ్ళీ ఒకరోజు అన్ని సపరేట్గా దీనికోసమే రావడం అని కాదు, కానీ ఇంకా రావాలి మళ్ళీ. సో ఇప్పుడైతే మనం మా అక్క వాళ్ళ ఇంటికి పోతున్నాం అన్నట్టు. ఇంకేం చేస్తాం, అక్కడికి వెళ్ళి కొంచెం లంచ్ చేసి అప్పట్లో గోప్రో కూడా ఛార్జ్ పెట్టుకొని వెళ్దామని. గ్లౌజ్ లేకపోతే చాలా మంచిగా అనిపిస్తుంది డ్రైవ్, కానీ హైవేస్ కదా. సో గ్లౌజ్ పెట్టుకుంటేనే కొంచెం సేఫ్టీ అన్నట్టు. యాక్చువల్గా అయితే రైడింగ్ గేర్ కూడా వేసుకోవాలి, నా దగ్గర లేదు. అది కూడా తీసుకోవాలి ఇంకా నెక్స్ట్. రైడింగ్ గేర్ తీసుకుంటేనే కొంచెం బెటర్ అన్నట్టు, మనకి ఏది కాకుండా ఉంటుంది అన్నట్టు. అండ్ అదే ఎటన్నా లాంగ్ వెళ్దామని కూడా చూస్తున్నా నేను. కాకపోతే ఇప్పుడు కొంచెం టెంపరేచర్స్ చాలా తక్కువ ఉంటున్నాయి కదా, దానివల్ల ఇబ్బంది అవుతుంది. సో చూద్దాం, ఈ న్యూ ఇయర్ అయిపోయాక, ఫస్ట్ అయిపోయాక ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రజెంట్ అయితే ఇంకా మనం ఊరికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. సో యా, లెట్స్ గో. ఆల్రెడీ చలి స్టార్ట్ అయిపోయింది. అండ్ వీ నీడ్ టు వార్మ్ అప్ ద బైక్ అగైన్. నేను ఇంకా హుడీ కూడా తెచ్చుకోలేదు అసలు. డైరెక్ట్ వచ్చేసిన, తొందరనే వెళ్ళిపోతాం కదా అని. కానీ ఇంకా లేట్ అయిపోయింది. లెట్స్ సీ. సో మనమైతే హైవే దగ్గరకు వచ్చేసినాం మళ్ళీ. లెట్స్ సీ ట్రాఫిక్ ఎట్లుందో, ఎంతసేపట్లో పోతామో అని. మోస్ట్లీ నేనైతే తొందరగానే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. బట్ ఇంకా చలి ఇవన్నీ చూడాలి ఎంత పెడుతుంది ఏంటంటే. కానీ మనం వచ్చిన పని అయితే కాలేదు. సో యాక్చువల్గా నేనన్నా కాల్ చేసి రావాల్సిందేమో, బట్ మనకు తెలియదు కదా పార్ట్ ఉంటుందో ఉండదో అని. సరే ఏదైతే అదైందని చెప్పి ఇంకా మళ్ళీ వెళ్ళిపోతున్నా. అది రావడానికి కూడా టైం పడుతుందంట.
ఈలోపు మనకే సిటీలో ఏమన్నా పని ఉన్నా కూడా వెళ్ళి చేయించుకోవచ్చు వేరే దగ్గర. మేబీ నాకు ఇది అలవాటు లేకనో ఏమో గోప్రో చాలా అంటే ఈ కేస్తో పెట్టాక చాలా హెవీ అనిపించి హెల్మెట్ మొత్తం ముందుకే వెళ్తుంది. ఐ డోంట్ నో వై. లైటింగ్ పోతే కూడా గోప్రో ఎక్కువ క్యాప్చర్ చేయదు. సో షుడ్ సి ఎక్కడ వరకు ప్రాపర్గా వస్తుంది ఏంటని. ఇప్పటి వరకు అయితే పర్లేదు, బాగానే ఉంది. బస్ స్టాప్ క్రాస్ అయిపోతే ఒక పని అయిపోతుంది. ఇవ్వండి బాస్. వీళ్ళు ఇండికేటర్ లేరు, ఆపేస్తారు టక్ మాని. ఓ స్వామి, అరే 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 అరే. అండ్ ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ ఉంది మన బండికి, లైటింగ్ అసలు ప్రాపర్గా ఉండదు. లైట్ అయితే ఏదో ఎల్ఈడి లైట్ అనే కానీ ఎక్కడ అంటే లైట్స్ అసలు లేని ప్లేస్లో చాలా తక్కువ కొడుతుంది అన్నట్టు, ఫోకస్ కానీ ఏదైనా. అది కొంచెం క్రౌడెడ్గా ఈ హైవే. ఏం చేస్తున్నారు అర్థం కాదు. రోడ్ జామ్ అవుతుంది ఒక సైడు. సో ఈ స్ట్రెచ్ ఏదైతుందో ఇక్కడ హైవే అంటే కన్స్ట్రక్షన్ అవుతుందన్నాను కదా. సో ఆపోజిట్లో అందరు హై బీమ్స్ వేసుకొని వస్తారు, మనం ఎటుపోతున్నామో కూడా కనిపించదు. అండ్ ఈ మధ్యలో ఇవి డివైడర్స్, టెంపరీ డివైడర్ పెట్టారు కదా, దానికి ఉన్న రేడియం చూడండి, అసలు కనిపించని కూడా కనిపించదు. ఇది ఒకటే చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు ఇంకొంచెం వెళ్తుంది బట్ ఓకే. కానీ నేను అంటే నైట్స్ కూడా వెళ్తుండే ఈ రోడ్లో, ఇది ఒకటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అన్నట్టు. నాకు ఎందుకో వెళ్ళే రూట్ చాలా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. అంటే ఇటు వచ్చే రోడ్లో కొంచెం డీవియేషన్స్, కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కానీ ఇటు వెళ్ళే రూట్లో మట్టుకు అసలు ఏముండదు. సో యూ కెన్ కంప్లీట్లీ క్రూజ్ అంతే. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు టోల్ గేట్ దగ్గరికి చాలా తొందరగా వచ్చేసిన అనే ఫీలింగ్ ఉంది నాకైతే. అంటే నెక్స్ట్ వన్ ఇంకొంచెం దూరం వెళ్ళాలి. ఇక్కడ మటుకు లైటింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం అప్ అండ్ డౌన్ చేసింది ఆల్మోస్ట్ ఒక 130 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే, 120 to 130 మధ్యలోనే. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాం మనం. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. లేదా ఇన్ కేస్ ఏదైనా సజెషన్స్ ఉన్నా, ఇంకా వేరే ఎలా చేయాలి వ్లాగ్స్ అనేది చెప్పాలనుకున్న కామెంట్స్లో చెప్పండి. షూర్ మేము చూసి ఆ రకంగానే చేస్తాము. సో ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. బాయ్ బాయ్.